హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలల్లో 8వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలన్నీ తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం అమరావతి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే TRRES SOE COE అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25 ఉంది. COE అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, SOE అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, COE అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి. SOE అనేది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మనకు 8th క్లాస్ సంబంధించిన అడ్మిషన్ సంబంధించింది. COE అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ సంబంధించి అడ్మిషన్ సంబంధించింది. ఇక మనం ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషను, పేపర్ నోటిఫికేషను, ఆన్లైన్ అప్లికేషను. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనకి చూడండి February 10th నుంచి March 25th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది. మీకు ఎగ్జామ్ వచ్చేసి April 7th రోజు ఉంటుంది. మార్నింగ్ 10:30 నుంచి 1 o'clock వరకు, అంటే ఒక 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ SOE COEలో ఓన్లీ ఫర్ ST వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే వాళ్ళకి మరి అడ్మిషన్ అయితే లేదండి, అది గమనించండి ఒకసారి. సో ఇక్కడ మనం ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అని ఇచ్చారు కదండి వెబ్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 8th క్లాస్ ఇన్ 4 SOEs స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సెస్. తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్. ఏం కోచింగ్ ఇస్తున్నారు? IIT అంటే మనకు ఇంజనీరింగ్ సంబంధించి, అదేవిధంగా AIEEE, GET, MSET వచ్చేసి మీకు స్టేట్ లెవెల్లో ఉంటుంది. సో అది MPC కావచ్చు, BIPC కావచ్చు, ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నీట్ ఇవ్వాల్సింది మిస్ అయింది. సరే, ఏదైనప్పటికీ మీకు మంచి కోచింగ్ అయితే అక్కడ ఉంటుంది. చూడండి IIT, NIT, IIIT, మెడికల్ అడ్మిషన్స్. సో నీట్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కోచింగ్ ఇస్తారు. స్పెషల్ ఇక్కడ రెగ్యులర్ IPS ఉంటుంది. తర్వాత మైక్రోప్లాన్ IIT, NIT, JEE, MSETకు వీక్లీ మంత్లీ మీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. మైన్స్, IIT, JEE మెయిన్స్కి, MSETకి స్టడీ మెటీరియల్, రెఫరెన్స్ బుక్స్ ఇస్తారు. మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీ, రెగ్యులర్ చెకప్, ఇండివిజువల్ అటెన్షన్, తర్వాత టోటల్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ PTG మళ్ళీ అంటే ఇక్కడ ఏం చేశారంటే మనకు స్టేట్ మొత్తాన్ని సదర్న్ ఏరియా, ఈస్టర్న్ ఏరియా 2 విధాలుగా మనకు చేశారు. సదర్న్ ఏరియా మీకు ఈస్టర్న్ ఏరియాలో చూసినట్లయితే మనకు బాయ్స్కేమో చూడండి, ఈస్టర్న్ ఏరియాలో బాయ్స్కు 2 ఉన్నాయి, గర్ల్స్కి 1 ఉన్నాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి. అదేవిధంగా 8th క్లాస్ చూడండి, ఇక్కడ 8th క్లాస్ అయితేనేమో మీకు ఓన్లీ ఇక్కడ చూసినట్లయితే మీకు గర్ల్స్ దాంట్లోనే మరి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు 4 ఉన్నాయి కదండి, బాయ్స్ 2, గర్ల్స్ 2 ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే మళ్ళీ విశాఖపట్నం, అదేవిధంగా పార్వతీపురం, జోగింపేట, తర్వాత విసన్నపేట. వీళ్ళకి మీరు ఉమ్మడి ఇక్కడ మీరు చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇక మిగతా 3టికి అంటే శ్రీకాళహస్తి, శ్రీశైలము, తర్వాత తన్నకల్లు, వీటికి సంబంధించి మరి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, తర్వాత అనంతపూరు, ప్రకాశం, తర్వాత చిత్తూరు, మరి కర్నూలు, ఇంకా అనంతపురం. సో ఇంకా ఏమున్నాయో అవి మొత్తం కడప వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. అవుతాయండి. MPC, BIPC 8th క్లాస్. సో COEలో MPC, BIPC అడ్మిషన్ ఉంటుంది. SOEలో మీకు ఓన్లీ 8th క్లాస్ అడ్మిషన్ ఉంటుంది. చూసుకోండి ఇక్కడ. మాకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంటర్మీడియట్ మీరు COEలో అడ్మిషన్ కావాలనుకుంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా
ఇప్పుడు ప్రజెంట్ 2024 మార్చ్లో 10th క్లాస్ ఎవరు రాస్తారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక 8th క్లాస్ అడ్మిషన్ వాళ్ళంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ 7th క్లాస్ ఎవరు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా మీకు ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. కానీ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అయితే మరి ఉండొచ్చు. తర్వాత ఇన్కమ్ వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్మీడియట్ అయినా 8th క్లాస్ అయిన అడ్మిషన్కి మరి మీ యొక్క సంవత్సర ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ అయితే ఉండాల్సి ఉంటుంది. 100% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్ ఓన్లీ. 3% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ పిహెచ్సి ఫర్ ఎస్టీస్ ఓన్లీ. చూసారా, ఓన్లీ ఎస్టీస్ వాళ్ళకు మాత్రమే. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఎక్కడ అంటే మరి ఎక్కడెక్కడ సెంటర్ పెట్టారు, ఆ ప్రిన్సిపాల్ ఎక్కడ, వాళ్ళ పేరేంది అంటే వాళ్ళ ఫోన్ నెంబరు అన్ని ఇచ్చారు. డీటెయిల్స్ కోసము చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ ఇచ్చారు కదండి. మీకు హాల్ టికెట్స్ వచ్చేసి March 30 నుంచి వెబ్సైట్లో ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి మీకు April 7 ఉంటుంది. తర్వాత వాల్యుయేషన్ పేపర్స్ వచ్చేసి April 14 నుంచి 25 అయిపోతుంది. మెరిట్ లిస్ట్ వచ్చేసి May 5 కంప్లీట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ May 20కి, సెకండ్ ఫేజ్ May 25కి ఉంటుంది. తర్వాత అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ చూడండి, 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చారు. 8th క్లాస్ సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పూర్తి నోటిఫికేషను. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మీకు SY, CY వేకెన్సీలు మీకు చూపించాను ఇంతకుముందు. సో అవే ఇక్కడ ఉంటాయి వేకెన్సీస్ చూడండి. సో అక్కడ చూపించాను ఆల్రెడీ, ఇది అవసరం లేదు ఇందులో. సో డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కానీ క్లిక్ చేద్దాం ఒకసారి. ఇది పేపర్ నోటిఫికేషన్ది. ఇక ఆన్లైన్ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ ఇవ్వమంటే సో మీ ఆధార్ నెంబరు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్, తర్వాత స్టూడెంట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, బాలికన, మొబైల్ నెంబరు, సొంత జిల్లా ఎక్కడ, రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, రేషన్ కార్డు నెంబరు ఉంటే పెట్టండి, లేదు చిరునామా, ఖచ్చితంగా ఫోటో అప్లోడ్ చేయాలండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో ఇంటర్మీడియట్కైనా సేమ్ ఉంటుంది. ఇక్కడ జిల్లా, డిస్టిక్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, ఓకేనా. రిజర్వేషన్ డీటెయిల్స్ మీకు 1 lakh కంటే తక్కువ ఉందా అని అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. దివ్యాంగుల అంటే మీరు ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఇంతకుముందు చదివిన మీరు ఎక్కడ చదివారు, ఏ మోడల్ చదివారు, స్టడీ ఇన్స్టిట్యూషన్, వెల్ఫేర్ హాస్టలా లేకపోతే రెసిడెన్షియలా, అదర్సా పెట్టాలి. మీడియం ఏం చదివారు. తర్వాత అభ్యర్థి చదవాల్సిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 8th క్లాస్ అనేది మీరు ఎక్కడ సెంటర్ రాయాలనుకుంటున్నారు, అంటే ఏ మీడియం రాయాలనుకుంటున్నారు, ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నారు, ఎక్కడ సెంటర్ కావాలనుకుంటున్నారు ఇచ్చేసి డిక్లరేషన్ ఇచ్చేసి ప్రీవ్యూ అని చూపించేసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీ లేదు. ఇక్కడ ఇంకోటి చూడేస్తుంది ఏంటంటే ప్రింట్ అప్లికేషన్. ఇక్కడ ఓపెనింగ్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.